వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా నవాపేట యాస్పిరేషన్ బ్లాక్ కింద పెనుగంచిప్రోలు మండలం, ఇబ్రహీంపట్నం మండలం ఎంపికయ్యాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి. కలెక్టర్ లక్ష్మీషా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామంలో పర్యటించిన కలెక్టర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను, రైతు భరోసా కేంద్రాలను ఆయన పరిశీలించారు. గ్రామ పెద్దలు, అధికారులతో గ్రామ అభివృద్ధి కొరకే సమావేశం నిర్వహించిన కలెక్టర్. పెనుగంచిప్రోలు మనకు ఆస్పిరేషన్ బ్లాక్, ఆకాంక్షిత బ్లాక్ లో ఉంది. ఇప్పుడే ఈ మధ్య ప్రభర్ ఆఫీసర్ కూడా వచ్చి చూసుకుని వెళ్ళారు. ఇక్కడ జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీస్, ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, అలాగే న్యూట్రిషన్, సోషల్ డెవలప్మెంట్, అలాగే రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, దీంట్లో మేము వినూత్నంగా ఆలోచించి రైతులకి అండగా ఉండాలి. అలాగే ఈ సాయిల్ టెస్ట్ చేసి వాళ్ళకి ఫర్టిలైజర్స్ అవన్నీ వేయడానికి హెల్ప్ చేయాలి. అలాగే అంగన్వాడీస్, అలాగే ఏదైతే డోర్ టు డోర్ కలెక్షన్ ఉందో ఇవన్నీ కూడా ప్రమోట్ చేసి 100% సాచురేషన్ మోడ్కి వెళ్ళాలి. సో దీనికోసం అన్ని ఇన్స్పెక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. పెనుగంచిప్రోలు, అలాగే ఇబ్రహీంపట్నం 2 ఆకాంక్షిత బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్లీ మనకు సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి. అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నా దాన్ని వాడుకుంటూ ఈ కాంపోస్ట్, ఈ వర్మీ కాంపోస్ట్ వచ్చేలాగా చేసి దాన్ని మళ్ళీ రైతులకు అమ్మడము, దాని నుంచి వచ్చే డబ్బుల నుంచి మంచి కలెక్షన్ పెంచడం, అట్లాగే సర్క్యులర్ ఎకనామిక్ తీసుకురావాలి. దీనికోసం ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది అన్ని గ్రామాల్లో చేస్తే మనకు ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా కూడా ఇది క్లీన్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది అన్ని దగ్గర ప్రమోట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు నవాపేట కూడా రావడం జరిగింది. ఇక్కడ రైతు సహకార కేంద్రము, అలాగే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య వచ్చిన మంతా తుఫాన్ వల్ల ఎక్కడైనా క్రాప్ డ్యామేజ్ ఏమైనా జరిగి ఉంటే దాన్ని ఎంతవరకు ఎన్యూమరేషన్ జరిగింది, ఇంకా ఎక్కడ ఎన్యూమరేషన్ ఉందా, పెండింగ్ ఉందా అనేది వెరిఫై చేస్తున్నాము. సో అన్నీ సజావుగా జరుగుతున్నాయి. సో ఇంకెక్కడ ఎన్యూమరేషన్ గ్యాప్స్ ఉంటే ఇక్కడెక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటున్నారు అండ్ వాళ్ళు ఎన్యూమరేషన్ కూడా చేస్తున్నారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కరిని, మెయిన్లీ కల్టివేటర్ ఏదైతే పండిస్తున్నారో వాళ్ళ పేరుని ఎక్కించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారం ఎన్యూమరేషన్ మన జిల్లాలో నిన్నటికి 98% అయిపోయింది. సో కంప్లీట్ ఇది వచ్చేసి మనం గవర్నమెంట్కి నివేదికనిస్తాము. సో ఇంకా ఆస్పిరేషన్ బ్లాక్ వరకు వస్తే సో అధికారులు మెయిన్లీ అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ మెయిన్ పాయింట్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్స్, హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సో ఈ అగ్రికల్చర్తో కలిసి ఈ డిపార్ట్మెంట్స్ అంశాలు అయితే ఉన్నాయో, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అలాగే ఏదో మనకు ఆకాంక్షిత బ్లాక్స్ కోసం 40 అంశాలు ఇచ్చున్నారో ఆ అంశాల మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా ఇంప్రూవ్మెంట్ అవ్వకపోతే ఏ ప్రకారం ఎందుకు ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, ఏ ప్రకారం ఇంప్రూవ్ చేయాలనే ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను.